రైట్, ఇక పాత మంగళగిరి శ్రీ సీతారామ స్వామివారి ద్వితీయ పుష్కరోత్సవ ప్రయుక్త మహాకుంభాభిషేక ఉత్సవాలు ఈ నెల 12, 13, 14 తేదీల్లో నిర్వహించనున్నట్లు జిడుగు వెంకట నారాయణ తెలిపారు. శ్రీ సీతారామ స్వామి దేవస్థానం 4 శతాబ్దాల నుంచి ఎంతో విశిష్టత సంతరించుకుందని తెలిపారు. గత 24 సంవత్సరాల నుంచి సీతారామ స్వామివారు పూజలు అందుకుంటున్నారని, ఆలయం తిరిగి సర్వాంగ సుందరంగా ముస్తాబైందని పేర్కొన్నారు. 14వ తేదీన 10:40 కళ్యాణ మండప ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి, స్థానిక శాసనసభ్యులు నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని వివరించారు. భక్తులందరూ విచ్చేసి రామచంద్రుని అనుగ్రహం పొందాలని కోరారు. ఆలయాన్ని అంగరంగ వైభవంగా కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేసిన సూర్యదేవర సుధీర్ సుధాశ్రీ దంపతులకు ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రఘునందన పరబ్రహ్మణే నమః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పదయే నమః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. మన పాదమంగళగిరిలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత రామచంద్ర స్వామి వారి దేవాలయము 4 దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి దేవాలయము. ఈ దేవాలయము 1997వ సంవత్సరంలో శిథిలావస్థకు చేరుకుని 2022లో నిర్మాణం గావించుకున్నబడింది. నంబూరి కృష్ణారావు గారు పద్మావతి దంపతుల చేతి మీదుగా 2002వ సంవత్సరంలో పునఃప్రతిష్ఠ గావించుకుంది. మరలా ఇప్పుడు 2026 2 పుష్కరాలు అయిన సందర్భంగా ద్వితీయ పుష్కరోత్సవంగా స్వామివారికి 12, 13, 14 తారీఖుల్లో స్వామివారికి పుష్కరోత్సవ కార్యక్రమాలు ఉన్నాయి. అలానే ఈ ఆలయాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దినటువంటి వారు విజయవాడ వాస్తవ్యులు సూర్యదేవర సుధీరు సుధశ్రీ దంపతుల చేతుల మీదుగా 12, 13, 14 స్వామివారి కళ్యాణ మండపము, అంతరాలయము, గర్భాలయము, ముఖమండపము, అలానే చుట్టూ ప్రాకారము, స్వామివారి వంటగది నిర్మాణము వారిచే జరిగింది. అలానే స్వామివారికి బంగారు తాపడంతో కిరీటాలు కూడా చేయించారు. 1.5 కోటి ఖర్చు పెట్టి స్వామివారికి ఈ దేవాలయాన్ని సుందరవనంగా నిర్మించారు. అలానే మన మంగళగిరి మాన్యశ్రీ నారా లోకేష్ గారి చేతుల మీదుగా స్వామివారికి జరిగేటువంటి ప్రారంభోత్సవం 14వ తారీఖు ఉదయం 10:40 జరగనున్నది. జై. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.